బీజేపీ ఆఫీస్కు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి వెళ్లారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివార్ తోటి భేటీ అయ్యారు. గత కొంతకాలంగా మల్లారెడ్డి బీజేపీలో చేరతారంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ప్రధాని మోడీని మల్లారెడ్డి కుటుంబం కలిసింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్యాలయానికి ప్రీతిరెడ్డి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇన్వైట్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మేము మొన్న పోయి మోదీ గారికి కలవడం జరిగింది. అది ఎందుకు కలిసినామంటే మొత్తం హైదరాబాద్లో తెలంగాణలో మా అట్లాంటి ఒక పెద్ద యూనివర్సిటీ, అది కూడా మామూలు యూనివర్సిటీ కాదు, ఏఐ ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ, ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ. అంటే ప్రతి ఒక్క సెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మేము ఏఐని ఇంటిగ్రేట్ చేసి దానికి స్పెషల్గా చేస్తున్నాం. కాబట్టి ఈ విషయం చెప్పడానికి దీనికి ఒక స్కూల్ ఆఫ్ డిజిటల్ హెల్త్ సైన్సెస్ ఓపెనింగ్కి పిలవడానికి మేము మోదీ గారు ఈ ప్రైవేట్ ప్రోగ్రామ్ కరెక్టే, కానీ దీనికి మోదీ గారు వస్తున్నారంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మోదీ గారు ఒక గవర్నమెంట్ వస్తారు కదా, ప్రైమ్ మినిస్టర్ కదా ఆయన. సో ఆయన వస్తున్నారు, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. స్టేట్ ప్రెసిడెంట్ పిలవాలి, స్టేట్కి సంబంధించిన గవర్నమెంట్ ఆఫీషియల్స్కి పిలవాలి, అవునా కదా. బీజేపీ ఒకటే కాదు, స్టేట్ మన నడిచే స్టేట్ సెంట్రల్ మన ఇది స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మనం పిలవాలి, అందరికీ పిలవాలి. మన బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పెద్ద గోల్కి పిలవాలి. ప్రతి ఒక్కరు ఇట్లాంటి ఈవెంట్ హైదరాబాద్లో జరుగుతుందంటే ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనాలి. అది చర్చ అంత అబద్ధం. ఎంపీ సీట్ కోసము ఇప్పుడు ఇంకా ఎన్నికలకి 2.5 years ఉంది. ఇప్పుడు ఎందుకు ఎంపీ సీట్ అడుగుతాం? ఇప్పుడు కాదు మేము అడిగింది. మనం పోయింది ఏంటంటే అది కోరిలేషన్గా అదే రోజు మహిళల బిల్ వస్తుంది కాబట్టి, అంటే మహిళా బిల్ పాస్ కాగానే ఎంపీ టికెట్ ఇస్తారా? అక్కడ ఏమైనా కాదు కదా, అది మహిళా బిల్, అది కూడా పాస్ అవ్వలేదు. ఆ రోజు అనుకోకుండా మేము ఎందుకు పోయినామంటే